ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి, ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే. పసుమరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, మున్సిపాలిటీ విలీనమైన గ్రామాలను గాలికి వదిలేసిన గత ప్రభుత్వం. మాజీ మంత్రి రజని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి జీవితాన్ని కాపాడిన ఎమ్మెల్యే. ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. చిలకలూరిపేట ఓడరేవు జాతీయ రహదారిని పలు జంక్షన్లో పరిశీలించిన పోలీసులు, ఎన్హెచ్ అధికారులు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చేయండి. విద్యార్థులు లేక కాలగర్భంలో కలిసిపోతున్న ఎడ్లపాడు లూథరన్ హైస్కూల్ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రముఖుల కృషి. ఈ నెల 23న చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ లో మెగా కంటి వైద్య శిబిరం. ఆర్టీసీ ఉద్యోగులంతా కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరిన క్యాంపు కన్వీనర్ శ్రీనివాసరావు. గత ప్రభుత్వం, గత అవినీతి మంత్రి రజని గణపవరం, పసుమర్రు, మానకొండవారిపాలెం, దండముడి గ్రామాల్ని గాలికి వదిలేశారని, స్వప్రయోజనాల కోసం ఆనాడు అనధికారికంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి పబ్బం గడుపుకున్నారు గాని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన కూటమి నాయకులతో కలిసి పసుమర్రులోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం పత్తిపాటి మీడియాతో మాట్లాడారు. అనధికార మున్సిపల్ ఎన్నికలతో అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ నిధులు లేక 4 గ్రామాలు 6.5 నెలల పాటు అభివృద్ధికి దూరమయ్యాయని, వైసీపీ పాలన ప్రజలకు శాపంగా మారిందని పత్తిపాటి చెప్పారు. పసుమర్రు గ్రామానికి మరీ ఎక్కువగా అన్యాయం జరిగిందన్న ఆయన స్థానిక రైతుల్ని కూడా దోచేశారన్నారు. పసుమర్రు గ్రామ ప్రజలకు తాగునీరు అందించేందుకు 30 లక్షల నిధులు మంజూరు చేయించారని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని పత్తిపాటి చెప్పారు. సాంకేతికంగా ఇంకా పసుమర్రు పంచాయతీగా గుర్తించినప్పటికీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ప్రజల బాధలు గమనించి నిధులు మంజూరు చేయించినట్లు ఆయన చెప్పారు. గత 6.5 సంవత్సరాలుగా ₹1 పనికి నోచుకోనటువంటి పసుమర్రు గ్రామం అనధికారికంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి గణపవరం, పసుమర్రు, మానకొండవారిపాలెం, దండమూడి ఈ 4 గ్రామాలని గాలికి వదిలేశారు గత ప్రభుత్వం, గత అవినీతి మంత్రి. అవినీతి మాత్రం పసుమర్రు కేంద్రంగా చేసుకున్నారు, కానీ గ్రామ అభివృద్ధిని మాత్రం మర్చిపోయారు. కనీసం వాళ్ళు దోచుకున్న డబ్బులో 10% ఖర్చు పెట్టినా ఈ గ్రామ సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతుల దగ్గర డబ్బులు దోచేశారు, పనులు చేయలేదు. ఈ 4 గ్రామాలు పూర్తిగా వదిలేశారు. అనధికార ఎన్నికలు, అటు మున్సిపల్ నుంచి డబ్బులు రావు, ఇటు పంచాయతీరాజ్ నుంచి డబ్బులు రావు. గ్రామాల్ని నిర్వీర్యం చేశారు. అభివృద్ధి పనులు నోచుకోక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. 6.5 ఏళ్ళు వెనకబడిపోయారు. కూటమి ప్రభుత్వం రాగానే కృష్ణతేజ గారు మంచినీటికి ఎంత ఇక్కడ ఇచ్చింది, 30 లక్షల రూపాయలు త్రాగునీటి సౌకర్యానికి, ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చేటువంటి దానికి మన చిలకలూరుపేట గర్వపడేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన ఆణిముత్యం కృష్ణతేజ గారు 30 లక్షల రూపాయలు పసుమర్రు గ్రామానికి ఇచ్చారు. 5.5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత వచ్చినాయి డబ్బులు. అంటే కూటమి ప్రభుత్వం రాగానే టెక్నికల్గా ఇబ్బందులున్నా ఇచ్చారు. గణపవరానికి, పసుమర్రుకి, మానకొండవారిపాలెంకి. ఇంకా టెక్నికల్గా ఇది విలేజ్గా ఇంకా గుర్తించబడలా. అయినా కూడా ఇక్కడున్న సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళగానే ఈ 3 గ్రామాలకు నిధులు ఇచ్చారు. ఈరోజు మరలా తిరిగి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రాథమిక పాఠశాలలకి ఒక్కొక్క స్కూలుకు 10 లక్షల రూపాయలు, ఒక గ్రావెల్ రోడ్డు ఈ గ్రామం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు గ్రామస్తులు. దానికి ఒక 6 లక్షల రూపాయలు ఈరోజు ఇచ్చి శంకుస్థాపన చేశాం. ఈ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి
ఈ గ్రామంలో ఇంకా మిగిలిపోయిన పనులు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు వెనకబడ్డ ఈ 4 గ్రామాలని ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో పెట్టి ఈ 4 గ్రామాల సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చేయటం జరుగుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా నిన్ననే రామానాయుడు గారితో మాట్లాడాను, నీటిపారుదల శాఖ మాచిలతోటి. ఈ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని టెండర్లు పిలవబోతూ ఉన్నారు. టెండర్లు పిలిచి రాబోయే రోజుల్లో, ఎందుకంటే గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ని డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా గాలికి వదిలేసింది, రైతులను పట్టించుకోలే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని మరమ్మతులు చేయాలి, చివరి భూములకు నీళ్లు అందించాలి, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి, వాగులు నీరు పారేటువంటి వాగులుగానే మళ్ళా శుభ్రపరచాలి, క్లీన్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తం త్వరలో టెండర్లు పిలవబోతున్నామని మన రామానాయుడు ఇరిగేషన్ శాఖ మాచి చెప్పడం జరిగింది. పసుమరులో 6,000 ఎకరాలకు సంబంధించినటువంటి 2 లిఫ్ట్లు ఉన్నాయి. దాని గుండానే మంచినీటి చెరువు కూడా నింపుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పసుమరు గ్రామానికి ఒక పక్క రైతాంగానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్, మరొక పక్క త్రాగునీటికి అవసరమైనటువంటి సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఈ 4 గ్రామాలని యుద్ధ ప్రాతిపదికన గత 5 ఏళ్ళు పట్టించుకోలేదు కాబట్టి గత ప్రభుత్వం ఈ 4 గ్రామాలని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారి దూపాటి విజయ్ కుమారి జీవితాన్ని కాపాడేందుకు ప్రభుత్వ పరంగా ఇతరత్ర మార్గాల్లో చేయాల్సిందంతా చేశామని, పాపను ఆదుకోవడం తమకు దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించిన పత్తిపాటి ప్రజల తాలూకు సమస్యల ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 38వ వార్డుకు చెందిన దూపాటి రవిబాబు, రోజా దంపతులు, తాతయ్య కాలువ శివమణి, స్థానిక పాస్టర్ నందమూరి క్రిస్టోఫర్ సూచనల మేరకు తమ మనవరాలు విజయ్ కుమారి పుట్టినప్పటి నుంచి తలసేమియాతో బాధపడుతున్న చిన్నారి దూపాటి విజయ్ కుమారితో వచ్చి ప్రతిపాటిని కలిసి పాప అనారోగ్య సమస్య గురించి తెలియజేశారు. ఇదివరకే పాప ఆరోగ్య ఖర్చులకు 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా చేసిన ప్రతిపాటి మరోమారు పాప తాతయ్య శివమణి తల్లిదండ్రుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరింత సాయం అందేలా చూస్తానని, పేరెన్నిక గల వైద్యులతో మాట్లాడి పాప ఆరోగ్యం బాగుపడేలా చేయాల్సిందంతా సాయం చేస్తానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన పత్తిపాటి సమస్యల్ని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. మీరిచ్చే ఆర్జీలను సంబంధిత విభాగాలకు పంపించడంతో పాటు వాటి పురోగతిపై కార్యాలయ సిబ్బంది నిత్యం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని పత్తిపాటి అర్జీదారులకు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్యను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని, ఇప్పటికే కొన్ని గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా ప్రారంభమైందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, ఇంటి స్థలాలు కూటమి ప్రభుత్వం తప్పక అందిస్తుందని, పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు అందరికీ మంచి చేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని ఈ సందర్భంగా పత్తిపాటి ప్రజల్ని కోరారు. సిద్ధాంతం వచ్చాడని సిద్ధాంతం కోసం వచ్చారు. అవతల కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకున్నారు. జాబ్ పోవాలి చాలా నన్నే అక్కడ కూడా అక్కడే ఉంటారు. ఏదో అద్దరుకున్న వాళ్ళు ప్రమాదం అయింది కానీ మన ఉన్నోళ్ళు కూడా ఎక్కడ అప్లై చేశారు? వచ్చిందంటూ సదా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మా దగ్గరున్న పాప ఈ అమ్మాయి పేరు దూపాటి విజయ్ కుమారి. ఈ అమ్మాయికి పుట్టిననాటి నుండి తలసేమియా వ్యాధి వ్యాపించింది. అయితే ఈ తలసేమియా వ్యాధి వ్యాపించినప్పుడు ఈ అమ్మాయికి వైద్యం ఖర్చులు చేయించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తాతగారైన మాకు స్తోమత లేనందువలన కూలి పనులు చేసుకునేవాళ్ళు. అయితే మేము ఈ అమ్మాయికి తలసేమియా వ్యాధి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వంలో కూడా మేము తిరిగాము.
కానీ ఈ అమ్మాయి సహాయ విషయమై ఏ పనులు కాలేదు. కానీ ఈ 2024 సంవత్సరంలో మా ఎమ్మెల్యే గారు మాకు తోడుగా నీడగా అండగా మా పక్షాన ఉండి ఈ అమ్మాయి మరి తలసేమియా వ్యాధి వైద్యం ఖర్చుల నిమిత్తము సీఎం ఫండ్ గారు అంటే చంద్రబాబు గారి ద్వారా ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా అయ్యగారి ద్వారా ఈ అమ్మాయికి 10 లక్షలు శాంక్షన్ చేశారు. అంతేకాదు మా నందమూరి కృష్ణయ్య గారు, మా వార్డు కౌన్సిలర్ గారు, మరి జంగా సుజాతమ్మ గారు, వినాయకరావు అన్న గారు కూడా ఈ పాప కోసం చాలా శ్రమించారు, సహాయ సహకారాలు అందించారు. మరి 10 లక్షలు 4 రోజుల్లోనే మరి దీన్ని తీసుకురావటం పుల్లారావు గారు మరి మా కొరకు బాగా సహాయ సహకారాలు అందించారు. మా పట్టణ ఎమ్మెల్యే గారికి మరి నమస్కారాలు. మరి పట్టణము ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం పుల్లారావు గారు ఉంటేనే పట్టణం అభివృద్ధి చెందగలుగుతూ ఉంది. అనేకమైన కార్యాలు పనులు మరి పట్టణాల్లో వార్డుల్లో బాగా ఘనంగా జరిగించగలుగుతున్నాడు. మరి ఇలాంటి ఎమ్మెల్యే గారు చిరకాలం చిలకలూరిపేట పట్టణానికి ఆయనే పదే ఎమ్మెల్యేగా మరి మాజీ మంత్రివర్యులైన ఈయన మంత్రి పదవులు ఇంకా కొనసాగాలని నేను నమస్కారాలు చేస్తూ మా కుటుంబ పక్షమును మేము కోరుకుంటున్నాం. ఇలాంటి పేద కుటుంబాలు మరి ఎన్నో గొప్ప సహాయ సహకారాలు అందాలంటే చిలకలూరిపేట పట్టణానికి మరి పుల్లారావు గారే ఎమ్మెల్యేగా చిరకాలం నడిపించబడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చిలకలూరిపేట నియోజకవర్గం పసుమరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు సత్యనారాయణ మరియు బంగారు నూకరాజులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వారి ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని సింగు ఫంక్షన్ హాల్లో శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ రుణ ప్రజా చేరిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ బ్యాంకు అధికారులు పాల్గొని రుణాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రముఖులు వీరయ్య చౌదరి, డాక్టర్ ముప్పాల హనుమంతరావు, పొరిశెట్టి వెంకటరత్నం జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రీజనల్ మేనేజర్ బి వెంకట్రావు హాజరయ్యారు. అనంతరం పలువురు బ్యాంకు కస్టమర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈదర బాబుల్ రెడ్డి, స్వర్ణ శ్రీనివాసరావు, కట్టా రామారావు, అడిటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగనే సెంట్ షాప్, మీరు ఏదైనా షాప్ కొనుక్కున్నా లేకపోతే ఉన్న షాప్ రెన్యువేట్ చేసుకున్నా కూడా దానికి కూడా 5 కోట్ల దాకా రుణం ఇస్తారు. సెంట్ సిఏ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 2 కోట్ల దాకా. సెంట్ జిఎస్టీ అంటే జిఎస్టీ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని 5 కోట్ల దాకా రుణం ఇస్తారనమాట. అలా అన్ని రకాల స్కీమ్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. అతి తక్కువ వడ్డీలో కంపేరిటివ్ ద మార్కెట్లో మిగతా బ్యాంకులతో పోల్చుకున్నప్పుడు తక్కువ వడ్డీతో రుణాలు ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఈ అవగాహన కార్యక్రమం తెలుసుకొని మీరు అలాగనే మీకు తెలిసిన కస్టమర్ మిగతాలకు రిఫర్ చేస్తే ఇది మీ అభ్యున్నతికి అలాగనే బ్యాంక్ అభ్యున్నతి కూడా ఉపయోగపడుతుంది. కొత్తగా మేము ఒక స్కీమ్ పెట్టాము. యాక్చువల్గా గర్ వాపసి అని, అంటే మన దగ్గర బ్యాంకులు అంతకుముందు ఉండి ఇప్పుడు వేరే బ్యాంక్ వెళ్ళి ఉంటే ఎవరైనా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే 100% ప్రాసెసింగ్ ఫీజు వేవర్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 1% దాకా మ్యాక్సిమం కన్సెషన్ కూడా ఇస్తున్నారు. గర్ వాపసి అని December 31, 2025 దాకా ఉన్న స్కీము. అలాగనే స్వాగతం అని కొత్త స్కీమ్ ఒకటి పెట్టారు. అంటే కొత్తగా ఎంఎస్ఎంఈలో ఎవరైనా వచ్చితే బ్యాంకులోకి 50% ప్రాసెసింగ్ ఫీజు వేవర్ ఇస్తున్నాం. ఎగ్జిస్టింగ్ రెన్యువల్ ఇప్పుడు ప్లస్ కొత్తగా ఎవరైనా మనకు కొత్త బ్యాంకులోకి వస్తే ఎంఎస్ఎంఈలో వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీజులో 50% వేవరు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కన్సెషన్. సో ఈ అవకాశాలన్నీ అందరికీ తెలియజేయడం కోసమే మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని పెట్టాం. అలాగనే సార్ చెప్పినట్టు సబ్సిడీ ప్రాసెస్ కూడా సెంట్రల్ బ్యాంకే వస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడికి వస్తాము, 2 నిమిషాల్లో పని అయిపోతే వెళ్ళిపోతాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ కొంతమంది పనులు 4-5 ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దానిలోనే మనకు 1 నిమిషాల పని అయ్యి వెళ్ళిపోవాలని యాటిట్యూడ్ తోటి ఉంటారు. అదేవిధంగా ఎంతమంది మేనేజర్లు మారినా అక్కడ స్టాఫ్ మారినా కూడా మనకి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఇస్తానే ఉంటారు. మన వర్క్ అనేది ఎమ్మటే అయిపోతూనే ఉంటారు. ఇప్పటివరకు కూడా అది జరుగుతూనే ఉంది. దో మాకు స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ మాది, స్టేట్ బ్యాంక్ మా దాంట్లోనే ఉంటుంది. మాకు అక్కడ ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అయ్యి, కానీ నేను దాదాపు 70% వచ్చేది సెంట్రల్ బ్యాంకే వస్తాను, మిగిలినవి అక్కడికి వెళ్తూ ఉంటాయి. అట్లా ఆ విధంగా
సెంట్రల్ బ్యాంక్ అనేది ఒక గుడ్ విల్ అనేది ఉంది. దాన్ని దాదాపు వచ్చిన మేనేజర్లు కూడా నిలబెట్టుకుంటున్నారు, దాన్ని ఆ విధంగా పురోగతి చేస్తున్నారు. సినిమా పైరసీ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చిలుకలూరుపేట సీనియర్ సిటిజన్ మాదాసు భానుప్రసాద్ తెలిపారు. సినిమా పైరసీలు తీసి నెట్లో పెట్టడంలో చాలా మంది థియేటర్లకు వెళ్లే వాళ్ళు తగ్గిపోయారని పేర్కొన్నారు. ఈరోజు ఐబొమ్మ ఎవరైతే ఇమ్మిడి రవిని అరెస్ట్ చేయడం, వాటి మీద మన మీడియాలో ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈవేళ ఒక కామన్ మ్యాన్ ఏదేమైనప్పటికీ ఐబొమ్మ రవి చట్ట వ్యతిరేకంగా చేసిన మాట వాస్తవం. కానీ ఈవేళ ఈ సినిమా మాఫియా ఏ రకంగా ప్రజల మీద సగటు ప్రేక్షకుల మీద భారం పెడతా ఉంది, ఏ రకంగా వాళ్ళని చాలా గొప్పవాళ్ళుగా చిత్రీకరించుకొని ఎంటర్టైన్ మీడియా ద్వారా ఒక 12 ఏళ్ల వయసు నుంచి అప్కమింగ్ యూత్ అంతా కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఖర్చు పెట్టడమే కాకుండా తల్లిదండ్రులకి ఇష్టానికి వ్యతిరేకంగా వేల రూపాయలు ఫ్లెక్సీలు కడతా ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా గొప్పవాళ్ళు, మేము చదువుకునే రోజుల్లో రాష్ట్రపతికి అత్యున్నతమైన శాలరీ అని చెప్పుకునేవాళ్ళు. ఈవేళ ఈ దేశం కోసం అన్నం పెట్టే రైతన్నకు లేనటువంటి ఆదాయం, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి లేనటువంటి ఆదాయం, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు సైతం, ఈవెన్ ఒక కలెక్టర్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ కూడా లేనంత రెమ్యూనరేషన్ ఒక్కొక్క సినిమాకి 300 కోట్లు 200 కోట్లు. అసలు ఏంటి ఇది డబ్బా? ఈ రకంగా తీసుకొని మీరు రేట్లు పెంచేసి ప్రజల మీద భారం పెట్టడం ఎంతవరకు సమర్థనీయమని మేధావులందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళు ఏ రకంగా ఒక సినిమా పాత్రధారులు దీన్ని ఈ మీడియా ఒక గందరగోళంలో పెట్టి వాడకూడని పదజాలం వాడుతున్నారు. దే ఆర్ నాట్ హీరోస్, హీరోలు కాదు, కథానాయక పాత్రధారులు, హీరో పాత్రధారులు. ఈ దేశం కోసం పోరాడే సైనికులు, రైతులు, బిడ్డల్ని పోషించి కష్టపడి పెంచే తల్లిదండ్రులు హీరోలు. వీటి మీద ఎక్కడ కూడా చర్చ లేని కారణం వీళ్ళు చాలా గొప్ప వాళ్ళగా ప్రతిష్ఠించుకుంటారు. చిలకలూరిపేట ఓడరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ రహదారిని రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్ఐ అనిల్ సందర్శించారు. ముఖ్యంగా పసుమరు వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని పోలీసులు నేషనల్ హైవే ఎన్హెచ్ అధికారులను కోరారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కోల్పోయిన 4 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు ఇవ్వడం జరిగిందని ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో తిరిగి అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రజలు కోల్పోయిన ఆస్తులను అన్వేషించి వాటిని నిజమైన యజమానులకు తిరిగి అందించడంలో ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పోషిస్తున్న కర్తవ్యపరమైన సేవలను ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు తమ విలువైన వస్తువులు కోల్పోయిన సందర్భాల్లో తక్షణమే పోలీస్ స్టేషన్ సంప్రదించాలని సిఐ సుబ్బారాయుడు కోరారు. లూథరన్ పాఠశాల భవిష్యత్తు కార్యాచరణ ప్రక్రియ న్యాయస్థానం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కొనసాగుతుందని రాష్ట్ర మైనార్టీ కమిషన్ యాక్టివ్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ పేర్కొన్నారు. శుక్రవారం ఎడ్లపాడు లూథరన్ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ పాఠశాల ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులతో పాఠశాల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనం, ఆట స్థలంలో వెనక వైపు ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. వాటి వివరాలను తెలుసుకున్నారు. పాఠశాల తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆలోచన చేయాలని సూచించారు. పాఠశాల బలోపేతానికి విద్యార్థుల సమీకరణ అవసరమన్నారు. తాను కూడా లూథరన్ పాఠశాల విద్యార్థిని అన్నారు. పాఠశాల అభ్యున్నతికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. విద్యార్థుల సంఖ్య లేకుండా చట్టపరంగా ఏమీ చేయలేమని, విద్యాశాఖ కూడా ఎలాంటి సహకారం అందించే అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల చేరిక ప్రక్రియను వేగవంతం చేసుకోవాలని సూచించారు. అలాగే కమిషన్ ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తిరిగి పాఠశాల పునర్వైభవాన్ని సంతరించుకుంటుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ పిఎస్, రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఈఎల్సీ సెక్రటరీ కంట్రోల్ కె రత్నకుమార్, పల్నాడు జిల్లా డిఈఓ ఎల్ చంద్రకళ, స్కూల్ ఎడ్యుకేషన్ జిల్లా ఏడి ఉదయభాస్కర్, నజరాపేట డిప్యూటీ డిఈఓ ఎస్ఎం సుభాని, ఎడ్లపాడు తహసీల్దార్ జట్టి విజయశ్రీ, సర్వేయర్ గేరా సురేంద్రనాథ్, డిప్యూటీ పాఠశాల హెచ్ఎం బిఎస్ పద్మలత తదితరులు పాల్గొన్నారు. సో నేను మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ ప్లస్ యాక్టింగ్ చైర్మన్ కూడా నేనే. ఎడ్లపాడు నేను కూడా, ఎందుకంటే లూథరన్ స్టూడెంట్ని, ఆల్మోస్ట్ 14 years లూథరన్ స్కూల్స్లో చదివాను, స్కూల్స్ అండ్ కాలేజెస్లో. ఎస్సీ కాలేజ్ స్టూడెంట్. సో మేబీ ఆ బ్లెస్సింగ్ వల్ల ఏమో మేబీ దేవుడు నన్ను మంచి పొజిషన్లో పెట్టినాడు. అనేసి ఎడ్లపాడు స్కూల్ నేను ఒక లెటర్ రాయడము గవర్నమెంట్కి, ఆర్జేడీకి, వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయడము, తర్వాత కోర్టు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్ల స్కూల్ కొంతకాలం దే హ్యావ్ గివెన్ బ్రీతింగ్ టైం, మరలా ఒక 1 year. సో దానికోసం ఫస్ట్ గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రజెంట్ గవర్నమెంట్, దెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆర్జేడీ అండ్ డియూ ఆల్సో. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్.
అట్ ద సేమ్ టైం స్కూల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్కూల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా రిసోర్సెస్ కావాలంటే కమిషన్ నుంచి కానీ, దెన్ క్రిస్టియన్ లీడర్స్ నుంచి కానీ, అదర్ ఎంటర్ప్రెనర్స్ అండ్ ఇంకా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ మ్యామ్ ఫర్ దట్. బట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. స్ట్రెంగ్త్ని పెంచుకోగలిగినప్పుడు మాత్రమే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ కాకుండా గవర్నమెంట్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయడానికి అవకాశాలు ఉండదు. ఎందుకంటే చట్టం అందరికీ ఒకటే కాబట్టి వాళ్ళు చట్టాన్ని ఫాలో అవుతారు ఆఫీసర్స్ అంతా. బట్ స్టిల్ ఈ ఇయర్ మీకు ఇచ్చినారు కాబట్టి రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్. అండ్ కమిషన్ నుంచి మీకు ఏ సహకారాలు కావాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ఆల్సో నా పక్కన జడ్జి గారు ఉన్నారు, జోసెఫ్ గారు. ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఏఈఎల్సి. అనదర్ జడ్జి ఈస్ హియర్, జయరత్న కుమార్ గారు. సో వాళ్ళ సహకారంతో మళ్ళీ స్కూల్ రెస్టోర్ అయిందని ఆశిస్తా ఉన్నాను. స్థానిక శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో గురువారం మాన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత ప్రముఖ బాల సాహితీవేత్త బెహరా ఉమామహేశ్వరరావు రాసిన చెట్టు చెప్పిన కథ పిల్లల నవల ఆవిష్కరణ జరిగింది. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి అశోక్ కుమార్ తో పాటు గ్రంథాలయ సిబ్బంది, వివిధ పాఠశాల ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది. వివిధ రకాల పోటీల్లో పట్టణంలోని మోడర్న్ సెల్లార్ పాఠశాల విద్యార్థులు బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ చేబ్రోలు మహేష్, ప్రిన్సిపల్ విజయలక్ష్మి తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాన్యం జిల్లా బాల సాహితీవేత్తకు చిలుకలూరుపేట శాఖ గ్రంథాలయంలో అయ్యంకి వెంకటరమణ స్మారక గ్రంథాలయ పురస్కారం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ప్రతి ఏటా ఈ అవార్డును కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి డివి రాజు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి డాక్టర్ దార్ల బుజ్జిబాబు, గ్రంథాలయ సిబ్బంది అచ్చమ్మ, సరోజిని, సలమి ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి పుల్లారావు బైపాస్ 7వ వార్డులోని పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి స్థానికులకు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పిచ్చి మొక్కలు మున్సిపల్ జేసీబీ ద్వారా తొలగించారు. ఈ మొక్కలు దట్టంగా పెరిగి ఉండడంతో విషస్వరూపాలు తిరుగుతున్నాయని ఆ ప్రాంత మహిళలు ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని వార్డు నాయకులు కంచర్ల శ్రీనివాస్ దృష్టికి వెళ్లగా కంచర్ల శ్రీనివాసరావు మున్సిపల్ అధికారులతో మాట్లాడి మున్సిపల్ జేసీబీ చే పిచ్చి మొక్కలు తొలగించారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఆదివారం పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రాంగణంలో నిర్వహించే ఉచిత మెగా నేత్ర వైశ్య సేవలను పేద ప్రజలు వినియోగించుకోవాలని క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. కంటి శుక్లాలు మాత్రమే కాకుండా కంటికి సంబంధించిన అన్ని రుగ్మతలను పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్నారు. ప్రపంచ ప్రమాణాలు కలిగిన శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు కంచర్ల వివరించారు. ఎందరో పేద రోగులకు ఆరోగ్య భిక్ష పెడుతున్న శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త సదాశివరావు, గణపవరం టీడీపీ అధ్యక్షులు కెల్లంపల్లి అచ్చయ్య మాట్లాడగా ఎందుకుపాళ్లెం రమేష్, పావులూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 11/2025 ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో పత్తిపాటి పుల్లారావు గారి ఫౌండేషన్ ద్వారా శంకర్ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో కంటి శస్త్రచికిత్సలకి మరియు కంటి రుగ్మతలకి నిర్వహించబడుతున్న క్యాంపు. ఈ క్యాంపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏపీఎస్ఆర్టీసీ వారికి నిర్వహించబడుతుంది. ఇది మన పత్తిపాటి పుల్లారావు గారి ద్వారా మాత్రమే మొట్టమొదటి క్యాంపు. అంటే రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరు కూడా చేయనటువంటి కార్యక్రమం. నా ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంచర్ల శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఆర్టీసీ డిపోలో ఈరోజు శంకర కంటి ఆసుపత్రి యొక్క సౌజన్యంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ శిబిరం ఆర్టీసీ ఉద్యోగస్తులకే కాకుండా ప్రతి ఒక్క పౌరుడు ఎవరైనా సరే చిలుకలూరుపేట నియోజకవర్గంలో కానీ ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. అందరికీ అవకాశం ఉంటుంది. మరి ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు ఓన్లీ ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్లే కాకుండా విడిగా ఇంకా కంటి సంబంధమైన ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా
చూపించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. ఇప్పటికీ దాదాపు నియోజకవర్గంలో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి 36 మెగా వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఓన్లీ మన ప్రతిపాటి మన కళ్యాణ మండపంలోనే ఈ కార్యక్రమాలు ఏసీ సౌకర్యం, ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసి మరీ పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి మన ప్రీతమ నాయకుడు శ్రీ పుల్లారావు గారి యొక్క సేవల్ని ఉపయోగించుకొని ఈ నియోజకవర్గంలో అందరికీ ఆరోగ్యం ఆయన విషయం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఒక మంచి సువర్ణ అవకాశం. గౌరవ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో రేపు 23వ తారీఖున చిలకలూరుపేట బస్టాండింగ్లో ఆర్టీసీలో కార్మికులకి సర్వేంద్రియం నయనం ప్రధానం. ఆర్టీసీ కార్మికుడికి, డ్రైవర్ అనే వ్యక్తికి, కండక్టర్ అనే వ్యక్తి కన్ను ఎంతో అవసరమైంది. వారి నిమిత్తం, వారి ఆరోగ్య రీత్యా నిమిత్తం పుల్లారావు గారు శాసనసభ్యులు వారు శంకర్ నేత్రాలయ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. 3 దశాబ్దాలుగా ప్రజాసేవలో పునరంకితమైన ప్రతిపాటి పుల్లారావు గారు రేపు వినూత్నంగా గవర్నమెంట్ సెక్టార్లో ఆర్టీసీ కార్మికులకు అనేది రాష్ట్రంలో ఏ నాయకుడు ఇంతవరకు కూడా ప్రవేశపెట్టిన కార్యక్రమం ప్రతిపాటి పుల్లారావు గారు చెల్లూరుపేట నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తూ, మరలా చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం. ఇంతకుముందు కంటి శుక్లాల వరకే శంకర్ కంటి హాస్పిటల్లో తీసేవారు. ఇప్పుడు నీరు కాసులు, కంటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయబడును. ముఖ్యంగా గమనించాలండి, ఇంతకుముందు శుక్లాల వరకే, ఇప్పుడు నీరు కాసులు కానీ బుడమేలు అన్నిటి కూడా కంటికి సంబంధించిన ఏ వ్యాధులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా ఇక్కడ పరీక్షలు చేసి శంకర్ నేత్రాలయం తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయబడతాయి. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి కృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సిరిడి సాయి సమాజ ఆదేశాల మేరకు ప్రతి నెలలో ఒకరోజు శ్రీ సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా డిప్యూటీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కె శ్రీనివాసుల్ని కలిసి సాయి వస్త్రముల పటంను సమర్పించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జయ జయ సాయి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అద్భుతమని, సమాజానికి ఆదర్శంగా ఆధ్యాత్మిక సేవా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ట్రస్ట్ ను చూసి ప్రేరణ పొంది ఎంతో మంది ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చిలకలూరుపేటలో నిర్వహిస్తున్నారని, అటువంటి ట్రస్ట్ సభ్యులు అభినందనీయులని తెలిపారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి నెలలో ఒకరోజు ప్రముఖులను కలిసి సాయి తత్వ ప్రచార కార్యక్రమం నిర్వహించి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా గుంటూరు చేబ్రోలోని చతుర్ముఖ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్వామిని దర్శించి లోకక్షేమం కోసం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అక్కడున్న జలచరాలకు చాపలకు ఆహారం అందించామని, చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాలను దర్శించి అక్కడున్న జలచరాలకు ఆహారాన్ని సమర్పిస్తే తలరాతలు మారి మంచి జరుగుతుందని, ఇక్కడ జలచరాల రూపంలో దేవతలు ఆహారాన్ని స్వీకరిస్తారని, ఇక్కడ వాటికి ఆహారం అందిస్తే ఈ 1000 మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. సిద్ధి సాయి డివోటీనా? సాయిరామ్ ఔరంగాబాద్లోని అంతర్జాతీయ షిరిడి సాయి సమాజ్ ఆదేశాల ప్రకారం ప్రతి నెలలో సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా కొంతమంది ప్రముఖులను కలిసి మరి బాబా గారి సాయి తత్వ ప్రచారం గావించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు డిప్యూటీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు గారిని మర్యాదపూర్వకం కలిసి బాబా గారి వస్త్రము పటము సమర్పించడం జరిగింది. ఎందుకంటే వీరు మరి ఎంతో ఆధ్యాత్మిక వేత్త, అలాగనే కానరాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు వారి చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి వారిని కలిసి మరి బాబా గారి తత్వాన్ని ప్రచారం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే సాయినాథుడు
ఎవరికి దారి చూపిస్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇప్పుడు దాకా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల గత 5 సంవత్సరాల నుంచి ప్రతి నెలలో భాగంగా నెలకు ఒక ప్రముఖులను కలవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సార్ని కలవడం జరిగింది. ఇటువంటి మంచి మనిషిని కలిసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొందరగాలని, అలాగనే షిరిడి ఎప్పుడు వెళ్ళినా వారికి విఐపి దర్శనం ద్వారా మా ట్రస్ట్ ద్వారా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. గత పాలకుల భూదోపిడీ, ప్రభుత్వ స్థలాలు, ప్రజల భూముల అన్యాక్రాంతం ఇప్పట్లో కొలికి వచ్చేటట్లు కనిపించడం లేదని, ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే భూ ఆక్రమణల సమస్యల్ని ప్రభుత్వం, అధికార యంత్రాంగం పరిష్కరిస్తున్నా మరలా రోజురోజుకి కొత్తవి పుట్టుకొస్తున్నాయని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి సమస్యల తాలూకా ఆజీలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అడ్డగోలిగా ఆర్థిక నేరాలకు పాల్పడి ఇప్పటికే 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్ తాజాగా సిబిఐ కోర్టుకు హాజరయ్యే క్రమంలో హంగామా సృష్టించడం ప్రజాస్వామ్య నిబంధనలకు పూర్తి విరుద్ధమని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. గౌరవించాల్సిన న్యాయస్థానాలు, న్యాయమూర్తుల ఎదుట బల ప్రదర్శనలు చేయడం, కోర్టుకు గైహాజరు అవ్వాలన్న జగన్ ముందస్తు ప్రణాళికలో భాగమేనన్నారు. న్యాయస్థానాలందరికీ విషయంలో ఒకే విధంగా ఉంటాయనే భావనను ప్రజలకు కలిగించడంలో న్యాయ వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరించాలని, జగన్ నియంతృత్వ పోకడలు, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలపై న్యాయస్థానాలు ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తులో నిన్నటి తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని పత్తిపాటి విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానాల ఎదుట నేరస్తుల బల ప్రదర్శనలు, ఇతర చర్యలతో న్యాయ వ్యవస్థపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. పసుమరు గ్రామంలోని 11.20 ఎకరాల చెరువును పట్టాభూమిగా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్ చేసి అన్యాక్రాంతం చేసినట్లు, స్థానికంగా ఉన్న కృష్ణారెడ్డి డొంకలో అక్రమాలు పెరిగిపోయినట్లు నేడు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు పత్తిపాటి తెలిపారు. సర్వే నంబర్లు జాగ్రత్తగా పరిశీలించి రీసర్వే చేసి చెరువు అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం నిగ్గు తేల్చి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు ఆదేశించామని, పట్టణ వ్యాప్తంగా ఉన్న కాలువలు, రోడ్లపై ఉన్న అక్రమాల్లో చాలా వరకు తొలగించామని, మిగిలిన వాటిపై కూడా దృష్టి పెడతామని పత్తిపాటి చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమం చిలకలూరుపేటలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ దోపిడీ, భూ ఆక్రమణలు, రోడ్డు ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు ఇవే ప్రధానంగా ఈ గ్రీవెన్స్లో మా దృష్టికి రావడం, మేము అధికారులని అప్రమత్తం చేయటం జరుగుతూ ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో పసుమరు గ్రామం 11 ఎకరాల 20 సెంట్లు చెరువు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందనేటువంటిది ఈరోజు మా గ్రీవెన్స్లో ప్రధానంగా. దానికి తోడు కృష్ణారెడ్డి డొంక కానీ ఎక్కడైతే రోడ్లు చిలకలూరుపేట పట్టణంలో రోడ్లు ఆక్రమించారో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ ఎంత స్థలం ఉన్నా కాలువ మీద ముందుకొచ్చి 2 అడుగులో 3 అడుగులో ఆక్యుపై చేయడం సర్వసాధారణమైపోయింది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ భూమిలో కావచ్చు, రోడ్డు పరిధిలో కావచ్చు, డ్రైన్ల మీద నిర్మాణం చేసుకున్నటువంటి వారు కానీ, ఎక్కడైతే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేసి ఉన్నారో వారందరూ ఖాళీ చేస్తే పట్టణంలో ఉన్నటువంటి 1,00,000 పైబడి ఉన్నటువంటి జనాభాకి వాహనాలు రాకపోకలకి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు వెళ్ళేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని రహదారులు ఎంత విస్తృతంగా ఎంత వెడల్పు ఉంటే అంత ఆ ఎదురుండేటువంటి హౌస్ హోల్డ్స్, ఇంటి యజమానులకు కూడా వాల్యూ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎంత రోడ్డు మూసేసుకుంటా పోతే ఆ స్థలాలకు విలువ తగ్గేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి పట్టణ ప్రజలు అర్థం చేసుకొని అందరికీ టిడ్కోలో ఇళ్ళు ఇచ్చాం. ఎక్కడైతే ఆక్రమణలో ఉన్నారో, రోడ్డు మార్జిన్లో ఉన్నారో, డ్రైనేజీ మీద నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ టిడ్కోలో ఇళ్ళు ఉన్నాయి. హ్యాపీగా టిడ్కో ఇళ్లలో పోయి చేరితే అందరికీ సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు అర్థం చేసుకొని మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ సిబ్బంది సహకరించాలని కూడా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులు పండించినటువంటి పత్తిని అనేక రకాలైనటువంటి నిబంధనలతోటి పత్తి కొనుగోలు చేయటం లేదు.
ఈరోజు ముఖ్యమంత్రి గారి రివ్యూ కూడా ఉంది. వ్యవసాయ శాఖ సీఎంఓ దృష్టికి కూడా తీసుకొచ్చాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారిని పిలిచి, ఇది ఒక చిలకలూరుపేట సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, నిబంధనలు కొంత సరళీకృతం చేసి, రైతులు అసలే ఇబ్బందుల్లో ఉన్నారు. 15-20 క్వింటాలు పండాల్సినటువంటి ఎకరం 3-4-5 క్వింటాలకు పడిపోయింది దిగుబడి కూడా. రైతులకు కోలుకోలేనటువంటి నష్టం జరిగింది. తీవ్రమైనటువంటి ఆవేదనలో బాధలో ఉన్నారు పత్తి పండించినటువంటి రైతులు. గౌరవ ముఖ్యమంత్రి గారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారిని పిలిచి నిబంధనలు సరళీకృతం చేసి పండించిన పత్తి రైతుల నిల్వలు పూర్తిగా కొనుగోలు చేయాలనేటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. చంద్రబాబు గారు రైతు పక్షపాతి. రైతులను ఆదుకునేటువంటి దాంట్లో ఈ దేశంలో ముందు వరుసలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు గారు. ఈ యొక్క అంశాన్ని సీరియస్గా తీసుకొని త్వరితగతిన దీన్ని పరిష్కారం చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఆర్టీసీ ప్రాంగణంలో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎస్ రాంబాబు తెలిపారు. ఈ శిబిరం సేవలు కేవలం ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాకుండా ఎవరైనా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. శిబిరం నిర్వహిస్తున్న శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజానికానికి, గ్రామస్తులకి అందరికీ కూడా నమస్కరిస్తూ 23/11/2025 తేదీన మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల కోసం శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో చిలకలూరుపేట ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అందరికీ కంటి పరీక్షల నిమిత్తం మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అలాగే ప్రతిపాటి వారి ఫౌండేషన్ ద్వారా శంకర కంటి ఆసుపత్రి ద్వారా కార్మికులందరికీ కూడా శ్రేయస్సు కలిగేటట్టుగా కంటి పరీక్షలు నిర్వహించి అత్యుత్తమైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ వారి సహకారాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి అందరూ సహకరించి ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏపీఎస్ఆర్టీసీ చిలకలూరుపేట బస్టాండ్ నందు మెగా క్యాంపుగా నిర్వహించి అందరి సహకారాన్ని, అందరికీ కూడా కంటి వైద్యం అందేటట్టుగా ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు మరియు పై ఉన్నతాధికారులు అందరూ కూడా సహకరించి మెగా కంటి వైద్య శిబిరాన్ని సక్సెస్ చేయడానికి అన్ని విధాల సహకరించి ముందుకు నడపాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి డిపో మేనేజర్ చిలకలూరుపేట. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.